తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. 4023 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. సుమారు 5.73 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం తమిళనాడులో ఉదయం 9 గంటల వరకు 17.69% పోలింగ్ నమోదైంది. తమిళనాడులోని వేర్వేరు చోట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం స్టాలిన్ చెన్నైలోని జేబీఏఎస్ కళాశాలలో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీవీకే అధినేత విజయ్ చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. విజయ్ను చూసేందుకు భారీగా అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు మధ్య విజయ్ను అక్కడి నుంచి తరలించారు. దిగ్గజ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో ఓటు వేశారు. ప్రముఖ నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని తిరువాన్మియూర్లోని ఒక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చెన్నైలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలు నటి ఖుష్బూ సుందర్ మైలాపూర్ నియోజకవర్గంలోని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం శివగంగ జిల్లాలోని కారైకుడిలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమి భారీ విజయాన్ని సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మక్కల్ నీధిమయం అధినేత దిగ్గజ నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్తో కలిసి చెన్నైలోని ఆల్వార్పేట పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేయడం అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు మాత్రమే కాదని బాధ్యత అని కూడా కమల్ హాసన్ పేర్కొన్నారు. ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఎన్డీఏ అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఈసారి అనూహ్యంగా నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా ఎన్నికల్లో దిగడంతో తమిళనాడు శాసనసభ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. 140,000 మంది పోలీసు బలగాలను మోహరించింది. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.